Please subscribe to our YouTube channel. Like and share this video. లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమసాఖి శిఖా ప్రవాణం హైరంబమంబురుహడంబరచౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధారధురంధరం నః తుండమునేకదంతమును. చాలా సాధారణమైన పద్యం ఇది, అందరికీ రావలసిన పద్యం, కానీ చాలామందికి రావటం లేదు. ఇవాళ గణపతిని చూడగానే చాలా సుప్రసన్నంగా ఉన్నాడు. ఆ గణపతి మూర్తి చాలా అందంగా ఉంది. ఎన్నో విధాల గణపతులను చూస్తుంటాం. ఇవాళ నాకు చాలా సుప్రసన్నంగా గణపతి ఎంత బాగా, అంత ఆయన కళ్ళు అంత ప్రశాంతంగా, చెవులు అంత బాగా, అంటే ప్రతిదీ సుప్రసన్నముగా ఉన్నది. తుండమును ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మిండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జవై ఉండెడు పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృఖ్యదన్. ప్రపంచంలో మనమే కాదు, దేవాధిదేవతలు కూడా, బ్రహ్మాది దేవతలందరూ కూడా సర్వకార్య ప్రారంభములో వాగీషాద్యాః సుమనసః, వాగీషుడు అంటే బ్రహ్మదేవుడు, వాగీషాద్యా సుమనసః సర్వార్థానాం ఉపక్రమే, అన్ని పనులకు ప్రారంభించే సమయములో, అన్ని పనులను ప్రారంభించే సమయములో ఎం నత్వా కృతకృత్యాస్యుః, ఏ దేవదేవునికి నమస్కారము చేసి వాళ్ళందరూ సఫలీకృతులవుతున్నారో, కృతకృత్యులవుతున్నారో తం నమామి గజాననం. అటువంటి గణాధిపతికి నమస్కరించి ఇవాళ స్ప్రింగ్ విల్లా అంటే వసంత నివాసం ఒక విధంగా అలా. కాబట్టి ఈ వసంత నివాస బృందం, ఈ గృహ సముదాయం, వసంత నివాస గృహ సముదాయం ఇదంతా కూడా ఇక్కడ మీరు గణపతిని ఏర్పాటు చేసుకుని ఏదైనా అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన ఊరనుండుము చొప్పడకున్నట్టి ఊరు చొరకుము సుమతి అన్నాడు. అంటే ఒక ఎంత ధనవంతుడైనా కొంచెం చేబదులు అవసరమైతే తీసుకునే సన్నివేశం ఉంటుంది. ఆ అప్పిచ్చువాడు కావాలి, వైద్యుడు. నేను ఏం చెప్పాలి, మామూలుగా ఎప్పుడు ఏ దేన్ని గురించి మాట్లాడాలి అన్న ప్రశ్న రాదు. అక్కడ కూర్చుని ఎలా వస్తే అలా మాట్లాడుకుంటాను నేను, అమ్మవారు ఆమె పలికిస్తుంది అని. ఇవాళ కాళహస్తి మహాత్మ్యము అని, శ్రీకాళహస్తి మహాత్మ్యం అని అడిగారు. ఎంత గొప్ప విషయం, నాకు చాలా ఇష్టమైనది. మా గురువుగారు నండూరు రామకృష్ణమాచార్యులు గారు పక్కన కూర్చొని, నీవు ఇంత పండితుడివి, ఇంత విద్వాంసుడివి, అప్పటికే అవధానాలు చేస్తున్నాను నేను. వారితో నా పరిచయం ఏర్పడేప్పటికీ నేను అవధానాలు చేస్తూ ఉన్నా. చాలా 13వ వయస్సు నుంచి 14 ఏళ్ల నుంచి అవధానం చేస్తున్నా. 22 వయస్సు అప్పుడు నాకు వారితో, 24, 25 అప్పుడు వారితో పరిచయం ఏర్పడింది. 25 ఆ వయస్సులో. అప్పుడు వారు నా చేత ఇది రాయించారు, కాళహస్తీశ్వర శతకానికి వ్యాఖ్య రాయాలి, నువ్వు రాయగలవు అని వారు వెనకల నిలబడి నా చేత ఆ వ్యాఖ్య రాయించారు. ఆనాడు ఈ వ్యాఖ్యకు ఎంత ప్రాధాన్యం వచ్చిందంటే, ఐఏఎస్ చదివే వాళ్ళందరికీ, తెలుగు భాగం తీసుకున్న వాళ్ళందరికీ కాళహస్తి శతకము ఉన్నది. ఆ కాళహస్తీశ్వర శతకము ఉంటే అది చదవాలి అంటే నా వ్యాఖ్యానమే ఉండాలి. ఐఏఎస్ వాళ్ళందరూ నా వ్యాఖ్యానం చదివే ఆ రోజుల్లో పరీక్షలు రాశారు. ఇది గురుం ప్రకాశయేత్ ధీమాన్ అన్నట్టు గురు బుద్ధిర్ విశేషత అని నాకు ఒక ప్రత్యేక మార్గం చూపి నండూరు రామకృష్ణమాచార్యులు గారు నడిపించారు. అటువంటి గురుపుత్రులు ఇక్కడ ఉండటం కూడా ఇవాళ చాలా సంతోషము. ఇక్కడ ఈ విషయం అడగటంలో కూడా ఏమిటి అంటే చాలా
అద్భుతమైనటువంటి శ్రీకాళహస్తి మాహాత్మ్యము ఇంతింత అని చెప్పలేదు, అంత గొప్పది శ్రీకాళహస్తి క్షేత్రము. శ్రీశైలము ఎలాగ గొప్ప క్షేత్రము, శ్రీకాళహస్తి అలా గొప్ప క్షేత్రము. శ్రీశైలమునకు ఏమిటి పోలిక అంటే, శ్రీశైలస్య ప్రతిరోజు మనము సంకల్పము, పూజ, పురస్కారము, సంధ్యావందనము, ఏ బ్రహ్మ కార్యం, వీటన్నిటినీ బ్రహ్మ కార్యములు అంటారు, బ్రహ్మకర్మలు అంటారు. బ్రహ్మ అంటే వేదము, బ్రహ్మ అంటే బ్రహ్మ తత్వము. అటువంటి బ్రహ్మ కర్మలు నిర్వహించేటప్పుడు మొట్టమొదట మనం సంకల్పం చెబుతాము. ఏమిటి ఈ కాలమునంతా చెబుతూ భాద్రపద మాసే శుక్లపక్షే అని ఇలా ఎట్లా చెబుతామో, విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే భాద్రపద మాసే శుక్లపక్షే అని ఏ విధంగా ద్వాదశ్యాం ఇట్లా చెప్తామో, అదే విధంగా ఎక్కడ ఉన్నామో దేశకాలం సంకీర్త్య అన్నారు. కాలము చెప్పాలి. శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య దేశే, ఎక్కడ ఉన్నా శ్రీశైలానికి వాయవ్యంలో, శ్రీశైలానికి ఈశాన్యములో, శ్రీశైలానికి దక్షిణంలో ఇలాగే చెప్పాలి. అది శ్రీశైలం యొక్క గొప్పతనం. అందువల్ల శ్రీశైలం వంటి క్షేత్రము శ్రీకాళహస్తి. ఆ శ్రీ శబ్దము కూడా చాలా విశేషం, అన్నింటికీ ఉండదు, ఇది దీనికి ఉన్నది ఆ శ్రీ శబ్దం. ఎలా ఏర్పడిందయ్యా, ఏమిటి శ్రీకాళహస్తి యొక్క మహాత్మ్యము? ఇప్పుడు దక్షిణ కాశీ అంటుంటారు అన్నింటినీ, అంటే ఉత్తర దేశంలో కాశీ ఎలా గొప్పదో, దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రమును కాశీ, దక్షిణ కాశీ అంటారు. కానీ ఇది దక్షిణ కైలాసము అన్నారు. శ్రీకాళహస్తిని ఎంత గొప్ప మాట అన్నారంటే దక్షిణ కైలాసము అన్నారు. చాలా అద్భుతమైన మాట. అసలు మొట్టమొదట రాయటములోనే శతక ప్రారంభంలో దుర్జటి ఒక మాట అన్నాడు. శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత వర్షాంబుధారా వేగంబున మన్మనోజ్య సముదీర్ణత్వంబు కోల్పోయితి దేవా నీ కరుణా శరత్సమయమింతే చాలు చిద్భావనా సేవన్ తామరతం పరై వెలిగెదన్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీ విద్యుత్ ఐశ్వర్యం అనేది ఒక విద్యుత్తు లాంటిది ఈ ప్రపంచంలో అన్నాడు. విద్యుత్ అంటే మెరుపుతీగ. మెరుపుతీగ క్షణాలలో మాయమైపోతూ ఉంటుంది, మెరుస్తుంది. శ్రీ విద్యుత్ అన్నాడు. ఎంత బాగా పోల్చాడంటే, లక్ష్మి ఎప్పుడు చంచలమరా, ఒక పట్టాన ఆగదు. దాన్ని చూసి నువ్వు మురిసిపోయి ఆహా అని అనుకోవద్దు, సంతోషపడు, కానీ గర్వించకు. ఆనందం అనుభవించకపోతే ఎందుకు ఈ ఐశ్వర్యం? ఆనందించు, కానీ అతిశయపడవద్దు అని జాగ్రత్తగా చెప్పాడు. శ్రీ విద్యుత్ కలిత ఆజవంజవం అంటే అతిశయేన జవతి జవతి జవేన గచ్చతి ఇది ఆజవంజవ సంసార అన్నాడు. ఇది ఒక క్షణం ఉన్నట్టు ఒక క్షణం ఉండదు, దీన్నే సంసారం అన్నాడు. సంసరతి సరతి ఇది సంసార, దానికి కూడా అదే మాట. జవతి జవం అంటే వేగం, ఆ జవం జవ ఆసమంతాత్ జవం, ఒక విధాన నడక ఉండదు. దీన్ని చిత్ర విచిత్రమైన గతులతో నడుస్తూ ఉంటుంది, ఇదే సంసారం అన్నాడు. శ్రీ విద్యుత్తుతో కూడుకున్నటువంటి ఆజవంజవం ఏదైతే ఉందో, శ్రీ విద్యుత్ కలితాజవంజవ మహాజీమూత వర్షాంబు ధారావేగంబున. ఈ సంసారమే ఇంత విచిత్రం అంటే ఇంకొక పెద్ద మేఘము. మెరుపుంటే మేఘం ఉండాలి కదా, అందుకని మహాజీమూతము. అక్కడి నుంచి వాన కురుస్తూనే ఉన్నది ఆగకుండా. వాన రావలసినంత వాన వస్తే సంతోషం, రాకపోతే మళ్ళీ బాధ. రావాలి, ఎంత రావాలో అంత రావాలి. ఇన్ని నియమాలు ఉన్నాయి ప్రపంచంలో. ఏమాత్రం ఎక్కువ కురిసిన అబ్బబ్బబ్బ ఏమి వానలండి, హైదరాబాద్లో తట్టుకోలేకపోతున్నాం. రాకపోతే వానలే లేవండి. అప్పుడే 3 నెలలు అయిందండి వానకాలం వచ్చి. వానలు వస్తే ఒకటి, రాకుంటే ఒకటి. ఎండలు అబ్బబ్బబ్బ హైదరాబాద్ ఎండలు చెప్తారా అండి? 10 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు, మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంత లేవండి అసలు. అప్పుడంతా 30, 35, ఇప్పుడు 40 డిగ్రీలు, 45 డిగ్రీలు అండి. అన్ని కొలతలు తెలిసిపోయాయి ఇప్పుడంతా ఆధునికంగా. ఇంత అంత డిగ్రీలు ప్రతిదీ లెక్క వేస్తుంటాం ఇంట్లో కూర్చొని. శ్రీ విద్యుత్ కలితాజవంజవ మహాజీమూత వర్షాంబుధారా వేగంబున. ఒక పద్మం ఉన్నది, మనస్సు అనే పద్మము.
దీనికి ఎలా మనస్సు పద్మం అంటే ఎలా ఉంటుందంటే సూర్యరశ్మి తగినంతగా సోకుతూ ఉండాలి. సోకుతుంటే ఇది హాయిగా విచ్చుకుంటుంది పద్మం. కానీ ఈ తామర ఎలా ఉన్నదంటే మహావర్షాంబుధారా వేగంగున మనోజ్జ సముదీర్ణత్వంబు కోల్పోయి వాన ఒకటే పడుతుంటే రేకులు ఇలా అయిపోయి ప్రిదిలిపోయి ఈ పద్మమంతా అది ఏమైపోతున్నది, వడలిపోతున్నది. సముదీర్ణత్వంబు కోల్పోయి దేవా నీ కరుణా శరత్ సమయము. శరత్ ఋతువు అంటే వెన్నెల ఋతువు, ప్రసన్నంగా ఎండ ఉంటుంది. వెన్నెల ఋతువులో కార్తీక మార్గశిర మాసాల్లో శరదృతువులు. శరదృతువు అంటే ఆశ్వయుజం, కార్తీకం, ఈ 2 మాసాలు మనకు త్వరలో రాబోతుంది. ఇంకా భాద్రపదం కాగానే ఆశ్వయుజమే. ఈ ఆశ్వయుజ మాసంలో ఏమిటంటే వెన్నెల ప్రసన్నంగా ఉంటుంది, ఎండ కూడా అతిగా ఉండదు. ఆ ఎండ తగినట్లు ఎప్పుడైతే ఉంటుందో పద్మమునకు కాంతి పెరుగుతుంది, వికాసము పెరుగుతుంది. కాబట్టి మనోజ్జ సముదీర్ణత్వంబు కోల్పోయి దేవా నీ కరుణా శరత్ సమయము ఇంతే చాలు. చిత్ భావన సేవన్ తామర తంపరై వెలిగెదన్ శ్రీకాళహస్తీశ్వర. తామర తంపరై మనియదన్, ఎంత మంచి మాట చూడండి. తామర తంపర అండి, వాళ్ళ వంశం అంతా హాయిగా ఉన్నారండి అంటాడు. తామర తంపర అంటే ఒక తామర, ఆ తామరాకు లోపల ఇంకొక ఆకు వస్తుంది, దానికి ఇంకొకటి వస్తుంది. మొత్తం చెరువు ఉంటే చెరువంతా కూడా ఒకే తామర ఉంటుంది. ఈ తామర లక్షణం దేనికి ఉండదు. భూమి మీద ఉండే మర్రి చెట్టుకు కూడా అంత గొప్పతనం ఉండదు. తామరకు, నీళ్ళల్లో ఉన్న తామరకు అంత గొప్పతనం. తామర తంపర అన్నారు దానికి వేరే. ఈ అన్ని మాటలు మనకు సమాజంలో వాడటం తగ్గిపోతూ ఉంటుంది, వాడుకోవటం లేదు. ఒకప్పుడు ఇవన్నీ చాలా ఎక్కువ వాడేవాళ్ళు. తామర తంపర అండి అంటే సమృద్ధి అని చెప్పడానికి తామర తంపర అంటారు. కాబట్టి తామర తంపరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వర. మనము తామర తంపరగా ఎదగాలి. మన ఐశ్వర్యము, మన కుటుంబము, మన వంశము. అన్నిటికన్నా గొప్ప ఆశీర్వచనం ఏమిటంటే నీ వంశాభివృద్ధి వస్తూ అనేది గొప్ప ఆశీర్వచనం. ఆచంద్రార్కం, చంద్రుడు సూర్యుడు ఎంతవరకు ఉంటారో అంతవరకు మీ వంశము వర్ధిల్లుగాక, ఇది గొప్ప ఆశీర్వచనం. అట్లా తామర తంపరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈ ఏమిటయ్యా శ్రీకాళహస్తీశ్వరుడికి ఇంత గొప్పతనం? ఒకప్పుడు బ్రహ్మదేవుడు, మనం చాలా పైన నుంచి తీసుకుంటే చాలా అద్భుతం వస్తుంది. బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆయన ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయనే. అయితే సమస్త ప్రపంచమంతా ఆయన పిల్లలే, సంతానమే, బ్రహ్మ యొక్క సంతానమే మనం అందరము. ఇంత మాత్రమే కాక ఒక క్షణంలో ఆయనకెందుకో ఒక సంధ్యా సమయంలో నాకు సంతానం కలిగితే బాగుంటుంది అనుకున్నాడట బ్రహ్మదేవుడు అంతటి వాడు. ఆయన అందరూ ప్రపంచము సృష్టి అంతా ఆయన సంతానమే. ఆయన ప్రత్యేకంగా అనుకున్నాడు. అది ఏ సంధ్యా సమయమో. వాణీదేవి అట్లా కూర్చున్నది పక్కన, మహాసరస్వతీదేవి. ఆమె ప్రసన్నంగా చూస్తున్నది. ఒక్క చూపులో ఇలా అనుకోవటం ఏమిటి, సంకల్పం కలగడం ఏమిటి, 30,000 మంది సంతానం కలిగింది. మరి బ్రహ్మణ ఏమన్నాను, 30,000 మంది. అయితే అసమంజసమైన సమయము, సంధ్యా సమయము, మామూలుగా అసుర సంధ్య అంటారు. అంటే సాయంకాలము ఎటు కాని వేళ, అంటే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. నా అస్తమేతి, పూర్తిగా అస్తమించలేదు, ఇంకా అస్తమము కాకుండా ప్రకాశవంతంగానూ లేడు, అస్తమయ ఉన్ముఖుడుగా ఉన్నాడు సూర్యుడు. ఈ సమయాన్ని అసుర సంధ్య అన్నాడు. సంధ్య అన్నమాటనే సంధ్య తెలుగులో. చక్కగా తెలుగు చాలా మెత్తని భాష. సంధ్య అన్నాడు అంటే తెలుగే అంత మృదువైనది. అందుకనే తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏడు, తెలుగు వల్ల ఉండ తెలుగు కొండ ఎల్ల నృపులు కొలువ ఇరుగవే భాష ఆడి దేశ భాషలందు తెలుగు లెస్స. అన్ని భాషలు గొప్పవే. తమిళం గొప్పది కాదా, కన్నడం గొప్పది కాదా, మరాఠీ గొప్పది కాదా, అన్నీ గొప్పే. కానీ వాళ్ళు కూడా మెచ్చుకునే భాష తెలుగు భాష. అది రహస్యం. అంటే చాలా మృదువుగా, అలా ఒక మెత్తగా, ఒక మెత్తని ముద్ద వెన్న ముద్ద సాగినట్లుగా ఉంటుంది తెలుగు. ఇలా అన్ని భాషలు ఉండవు. ఎంత అన్నాడు అనుకో, తెలుగులో ఎష్టు అన్నాడు అనుకో, కన్నడలో కొంచెం కష్టంగా అనిపించాడు. ఆ భాష వాళ్ళు కూడా తెలుగునే మెచ్చుకుంటారు.
సందర్భం వచ్చినప్పుడు ఏవి తక్కువగా అన్నీ గొప్పే. ఎవడా అన్నారనుకోండి, ఆడాడా అని పడుతుంది. ಎಷ್ಟು ఎవడా కన్నా ఎంత సరిపోయింది, అంత మృదువుగా ఉంది. అందుకని తెలుగు భాష గొప్పది అని భారతీయ తమిళుడు ఆయన మహాకవి ఇచ్చుకున్నాడు తెలుగు, సుందర తెలుగు అన్నాడు ఆయన కూడా. అందువల్ల తెలుగు భాష గొప్పది. సరే, ఏమైనా కూడా ఆ సంధ్యా సమయంలో ఆయనకు సంకల్పం కలిగింది కాబట్టి 30,000 మంది రాక్షసులు పుట్టారు. ఈ 30,000 మందిని వింధ్య ప్రాంతంలో ఉండండి అని వాళ్ళకు ఒక స్థానము ఇచ్చాడు. ఆ స్థానం ఇచ్చేటప్పటికి 30,000 మంది అసురులు కదా, సహజ జన్మ లక్షణం. అసురాహ పూర్వదేవాహ అన్నారు వాళ్ళని. అమరంలో చాలా ప్రత్యేకంగా చెప్తాడు. అసురులు అంటే పూర్వదేవాహ, ఒకప్పుడు వాళ్ళు కూడా దేవతలేనయ్యా అన్నారు. ఏవో కాని పనులు చేసి అలా అసురులుగా ముద్రింపబడ్డారు, అన్ని కర్కశమైన పనులు చేశారు, అందువల్ల అలా అయ్యారు అన్నాడు. దేవతలకు ఎన్ని శక్తియుక్తులు ఉన్నాయో అన్ని అసురులకు కూడా ఉంటాయి. వాళ్లకు 100 ఉంటే వీళ్లకు 95 ఉండవచ్చు, ఒక 5 భాగాలు ఎక్కువ ఉండొచ్చు దేవతలు. అందుకనే దేవయోనులు అన్నారు అసురులను కూడా. అసురులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, ఇలా వీళ్ళంతా దేవయోనులు అన్నారు. సరే, వీళ్ళక్కడ ఉంటే అన్ని కాని పనులు చేసి యజ్ఞయాగాదులను చెడగొట్టి అన్ని వీళ్ళు చేయాల్సిన అకృత్యాలన్నీ చేస్తున్నారు. చేస్తుంటే భూదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది, స్వామి మీ సంతానము ఏం అనడానికి లేదు, ఏమన్నంటే మా నాన్న గొప్పవాడంటారు, ఏం చేయాలా, ఇట్లా అకృత్యాలన్నీ చేస్తున్నారు, ఏం చేయమంటారని భూదేవి మొరపెట్టుకుంది. అవునా అమ్మ, సరే నేను చూస్తానులే, నువ్వు వెళ్ళి తల్లి అన్నాడు. అని ఆయన మళ్ళీ సంకల్పం చేత ఒక కుమారుణ్ణి సృష్టించాడు, ఉగ్గురుడు అనేవాడు. ఒరే వీడిని దారితో పెట్టరా అన్నాడు. వీడు వాళ్ళకు చెప్పాడు, ఒరే నేను మీకు తమ్ముళ్ళే అయినా కూడా మీరు నాకు ముందు పెట్టిన వాళ్ళే అయినా మనమందరము బ్రహ్మదేవుడి సంతానమే, కొంచెం వినండి, సత్ప్రవర్తన నేర్చుకోండి, మర్యాదగా ఉండండి అని చెప్పటం మొదలుపెట్టాడు. ఓరా నువ్వు చిన్నవాడివి, మాకు నువ్వు చెప్పేదేమిటి అని వాళ్ళందరూ లెక్క లేకుండా ఉన్నారు. ఏమి చేస్తుంటే ఈయన ఆ ఉగ్రుడు కదా, సహజంగా ఈయన బలం ఎక్కువ, వాళ్ళందరినీ 30,000 మందిని మట్టు పెట్టేశాడు. 30,000 మందిని సంహరించాడు. సంహరించి నాన్నగారు వాళ్ళు నా మాట వినలేదు, 30,000 మందిని చంపేశాను అన్నాడు. ఎంతైనా తల్లిదండ్రులకు అప్రియమైన మాట కదా, 30,000 మందిని చంపావా అని ఒక్కసారి కోపంగా చూశాడు బ్రహ్మ. వీడు కూడా భస్మమైపోయాడు. అంటే మమతకు ప్రాధాన్యము లేదు. ఇటువంటి బ్రహ్మ కొంచెము మానసికమైన అశాంతితో బ్రహ్మా సరస్వతులు ఉంటే పరమేశ్వరుణ్ణి ఏమిటయ్యా అని అడిగాడు. అడిగితే కృతయుగము నాటి మాట ఇది, ఎప్పుడో లక్షల కోట్ల సంవత్సరాలకు ముందు. ఎందుకు కోట్ల సంవత్సరాల ముందు? ఎందుకంటే ఒక కలియుగమే మొదలయ్యి 5,130 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కలియుగము ఎన్నేళ్లుంది? 4,32,000 సంవత్సరాలలో 5,130 అయింది. అందువలే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే. మొత్తము భూమండలం అంతా మేరువుకు దక్షిణ భాగంలోనే ఉన్నది, మనకు ఉత్తరాన మేరు ఉన్నది. సరే అని చెప్తున్నాను. ఇలా దీనికన్నా ద్వాపర యుగము రెండింతలు పెద్దది, 8,64,000 సంవత్సరాలు. కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి ఆ యుగము చాలా పెద్దది. అందువల్ల 70 ఏళ్లున్న కృష్ణుణ్ణి యువకుడు అని వర్ణించాడు వ్యాస భగవానుడు భారతంలో, భాగవతంలో. 75 ఏళ్ల వాడు యువకుడు అంటే రెండింతలు ఆయుః ప్రమాణం. 120కి 240 ఆయుః ప్రమాణం. విశేషమైన శరీరాలు గల వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆయుః ప్రమాణం. సాధారణమైన జీవనానికే అంత ఆయుః ప్రమాణం. సరే, అది 8,64,000. దానికన్నా ముందటిది త్రేతాయుగం, శ్రీరామచంద్రుల వారు జన్మించిన యుగము. దీనికి 3 రెట్లు పెద్దది, 12,96,000 సంవత్సరాలు. అందుకని 1000 ఏళ్ళు పరిపాలించారు, 1000 ఏళ్ళు ఉన్నారు శ్రీరామచంద్రుడు అన్నారు. దానికన్నా ముందటిది కృతయుగము, సత్యయుగం అన్నారు. హరిశ్చంద్రుడు, మాంధాత ఇటువంటి మహాత్ములందరూ పుట్టిన యుగం ఈ కృతయుగం. ఆ కృతయుగ ప్రారంభములోని నాటి మాట మనం చెప్పుకుంటున్నాం. సరే, ఆయన ఏమన్నారంటే, పరమేశ్వరుడు బ్రహ్మదేవ నీ మనస్తాపము నేను ఎరుగుదును. ఒక ఫణామండలిని కలిగినటువంటి లింగం ఉన్నది భూమండలములో. ఆ లింగము ఏర్పడుతుంది త్వరలో, నీవక్కడికి వెళ్ళి సేవించు, ఈ తాపము నీకు నశించిపోతుంది అని శివుడు వరమిచ్చాడు బ్రహ్మ. తథాస్తు
అనుకున్నాడు. ఇదే సందర్భంలోనే బ్రహ్మ సంతానమైనటువంటి వశిష్ఠుల వారు, ఇది కూడా కృతయుగము నాటి కథే. వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఎప్పుడూ పడదు. విశ్వామిత్రుడు రాజు, ఆయన గాధి సుతుడు, గాధేయుడు. ఆయన రాజు అయితే మీ అందరికీ తెలుసు, ఇవన్నీ ప్రసిద్ధమైన విషయాలే. కానీ మనం అలా అలా రేఖామాత్రంగా చెప్పుకుందాం. ఆయన ఒకసారి జయించి వస్తున్నాడు. వస్తుంటే ఒక చోట అరణ్యంలో చాలా దాహం వేసింది. ఇలా చూస్తే ఎక్కడైనా ఏమైనా ఒక తటాకం కనపడుతుందేమో అని చూశాడు రాజు. తటాకం ఏది కనపడలేదు, ఒక పూరి పాక కనపడుతున్నది. సరే, ఇన్ని మంచినీళ్ళు ఇవ్వడానికి పాక అయినా చాలు కదా. వెళ్ళాడు అక్కడికి. వెళితే పాక అక్కడ ఏదో ఒక రాతి తిన్నె మీద బయట కూర్చున్నాడు. కూర్చుని ఎవరయ్యా లోపల అని ఎవరో భటులు వెళ్ళి, అయ్యా ప్రభువుల వారు వచ్చారు అంటే ఒక ఆయన బయటికి వచ్చాడు. ఎవరంటే వశిష్ఠుడు. ఈయన రాజు. వశిష్ఠుల వారు, ఏమీ లేదండి, కొంచెం దాహము, మంచినీళ్ళు కావాలి అన్నాడు. అయ్యో దాహమేమి ప్రభువుల వారు, మీ గురించి నేను విన్నాను, భోజనమే చెయ్యండి అన్నాడు. భోజనం చేయడం అంటే నేను ఒక్కడనే కాదండి, ఏదో నాకు చాలా పరివారము, ఒక 5,000 మంది సైన్యం ఉన్నారు. అందువల్ల మేమందరం భోజనం, అందరికీ మంచినీళ్ళు ఇవ్వటం కూడా సాధ్యం కదండి ఇంతమందికి, నాకొక్కడికి దాహం ఇవ్వండి చాలు అన్నాడు. అయ్యో దానికేమిటి ప్రభువుల వారు, అందరూ మంచినీళ్ళు తీసుకోవటం ఏమిటి, భోజనాలే చేయండి అన్నాడు. ఈ బ్రాహ్మడు కొంచెం చాదస్తంగా ఉన్నట్టున్నాడు. 5,000 మందికి నీళ్లు కాదు కదా భోజనం అంటాడు. నీళ్ళు ఇవ్వడానికే ఈయన పని అయిపోతుంది. అసలు అన్ని నీళ్ళు ఇంట్లో ఎక్కడుంటాయి ఈ పూరి పాకలో, వద్దులేండి నాకు మంచి నీళ్ళు ఇవ్వండి అన్నాడు. లేదు లేదు లేదు, ఆతిథ్యం తీసుకోండి తమరు చక్రవర్తులు అన్నాడు. ఈ బ్రాహ్మడికి ఏదో చాదస్తం తీరితేనే పోతుంది, చెప్తే అర్థం కాదని, ఒరే రండి రా అన్నాడు. భటుడిని పంపించి అందరినీ ఈ లోపల దాహం తీసుకున్నాడు. సరే, అందరు చూసేప్పటికీ ఆయన ఆ ధేనువు, ఆయనకు సురభి ధేనువు యొక్క సంతానం ఆయన పాకలో ఉన్నది ఆశ్రమంలో. దానికి కుచ్చము దగ్గర పూజ చేసి నమస్కారం చేసి, తల్లి కామధేనువా, వీళ్ళందరికీ కూడా ఇవన్నీ సమకూర్చుంటే క్షణాలలో పెద్ద పెద్ద గుడారాలు, భవనాలు, దాసదాసీజనము, షట్రసోపేతమైన పదార్థములు అన్నీ సిద్ధమైపోయాయి. అన్నీ చూస్తుంటే పరమానందంగా ఆశ్చర్యంగా ఉన్నది. ఈ గోపుచ్చం దగ్గర అడగడం ఏమిటి, ఇన్ని రావటం ఏమిటి అని ఆయనకు ఒక మాట అనిపించింది. ఇది కదా ఐశ్వర్యం అంటే. కత్తి పట్టుకొని జయించి జయించి ఎప్పటికి తెమలాలి ఈ భూమండలాన్ని, నేను ఎప్పటికి జయించాలి. ధిక్ క్షత్రియ బలం, ఈ క్షత్రియ బలం చి అన్నాడు. ధిక్ అంటే చీ అని. బ్రహ్మతేజో బలం బలం, బ్రహ్మ తేజస్సు కదా తేజస్సు. నిజానికి ఇంతమందికి భోజనం పెట్టాడు. ఆ ఆవు కావాలని పట్టుకుపోదాం, ఇమ్మంటే ఇది హోమధేను అండి, ఇవ్వడానికి వీళ్ళది, నీకు ఇట్లాంటివి వేయిస్తానయ్యా, నీ హోమానికి నెయ్యికి కావాల్సినవి వేయిస్తా, ఇది ఒకటి పెట్టుకొని ఏం చేస్తావంటే 1000 కాదు 1,000 కాదు, ఇది ఒక్కటే సమానం అన్నాడు. సరేనయ్యా ప్రభువును కదా, ఏదైనా ఆ రత్నహారీ చ పార్థివ అన్నాడు. మొత్తం నేనే, అన్నీ కావాలి నాకు అంటే ఇవ్వనన్నాడు. నిన్ను ఏదో మర్యాద కోసం అడిగాను కానీ ఇది తీసుకుపోవడం పెద్ద పనేని కాదు అని తీసుకుపోండి రా అన్నాడు. అనగానే కొన్ని వేల మంది సైన్యము పుచ్చము నుంచి, ఇక్కడ 5,000 ఉంటే అక్కడ 10,000 మంది వచ్చి అందరినీ దండించేశారు. పాపం అందరూ దిక్కులు పట్టుకొని పరిగెత్తిపోయారు. ఆఖరికి రాజు కూడా పరిగెత్తవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, ధిక్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం, ఈ బ్రహ్మతేజస్సే బలము కానీ క్షత్రియ బలం కాదని తపస్సు మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు. సరే, ఆయన రాజఋషి అయ్యాడు. తర్వాత చిట్ట చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. ఆ బ్రహ్మర్షి బ్రహ్మదేవుడు చెప్పాడు. బ్రహ్మదేవుడు నువ్వు బ్రహ్మర్షి అని పిలిచాడు. నువ్వు పిలిస్తే నాకు పెద్ద సంతోషం లేదు స్వామి, నువ్వు బ్రహ్మవే, కానీ ఆ వశిష్ఠుడున్నాడే ఆయన పిలిస్తేనే నాకు సంతోషం అనుకున్నాడు. ఆ వశిష్ఠుడు బ్రహ్మర్షి అన్నాడు. ఆ వశిష్ఠుడిని ఏం చేశాడు, 100 మంది పుత్రులను సంహరించాడు. వశిష్ఠుడి యొక్క 100 మంది పుత్రులను సంహరించి ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళితే ఏమయ్యా ఇట్లాంటి పని చేశావే అనే మాట కూడా అనలేదు, ముఖము మ్లానము చేసుకోలేదు. ఋషివర్యులు రండి స్వాగతము అన్నాడు వశిష్ఠుడు. ఇది కదా తపస్సు అని మనస్సు చెదిరిపోయింది అతనికి. ఇంత ఘాతుకం చేస్తే ఒక్క మాట అనలేదు కదా, ఎంత తపస్విత, ఎంత బ్రాహ్మణ్యము, ఇది కదా బ్రహ్మతేజస్సు అనుకున్నాడు. సరే అనుకున్నాడు, ఈయన బాగానే ఉంది, ఈయన కదిలిపోయాడు. అయితే వశిష్ఠుల వారు ఈ బాధతో 100 మంది పుత్రులను పోగొట్టుకున్న బాధ చాలా పెద్దగా ఉన్నది. ఈ బాధతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. నేనే బాధగా ఉన్నాను ఆయన, నేను కూడా ఇలాంటి పుత్రశోకంలోనే ఉన్నాను,
నీవు కూడా వశిష్ఠ అటువంటి శోకంలోనే ఉన్నావు. పరమేశ్వరుని ప్రార్థించు. నాకు చెప్పిన ఫలమే నీకు కూడా చెప్పవచ్చు, లేదా ఇంకేమైనా చెప్పవచ్చు. ఆయన ఒకసారి ప్రార్థించు. ఈయన కూడా పరమేశ్వర ప్రార్థన చేశాడు. అదే సన్నివేశం చేస్తే ఫణామండలిని కలిగినటువంటి ఒక లింగము భూలోకములో వాయులింగం ఏర్పడుతుందయ్యా. ఫణము అంటే పాము, పడగలు. దేనికి ఈ పడగలు సంకేతము అంటే వాయువుకు. పవనభు ఫణి అన్నారు. పాముకు ఆహారము వాయువు కాబట్టి ఒక వాయులింగము ఏర్పడుతుంది. పంచభూతములలో వాయులింగం ఏర్పడుతుంది. దానిని నీవు పూజిస్తే నీవు తరిస్తావు నాయన, నీకు మనశ్శాంతి లభిస్తుంది అని శివుడు ఈయనకు కూడా అదే చెప్పాడు. అట్లా ఆ వశిష్ఠుడు, బ్రహ్మదేవుడు వశిష్ఠుడు ఈ విధంగా ఆ వాయులింగమును సేవించడానికి సిద్ధపడ్డారు. ఇదే తరుణంలోనే ఇంకో మహాత్మ్యం జరిగింది. శివుడికి కళ్యాణం జరుగుతూ ఉన్నది. మొత్తము భూమండలం అంతా ఉత్తర కైలాసములకు వెళ్ళిపోయింది. బ్రహ్మాండ భాండములన్నీ కదిలి వెళ్ళిపోయాయి. ఆయన కళ్యాణం, గౌరీదేవి కళ్యాణం చూడడానికి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ భూభాగము మహర్షులు, దేవతలు, మేరు పర్వతము, హిమాలయము అన్నీ ఉత్తరానికే ఉన్నాయి. ఈ దక్షిణములో మహాత్ములందరూ ఇదంతా కీకారణ్యం, దండకారణ్యం, ఇదంతా కూడా ఒకప్పుడు. అయితే మహాత్ములు, ఋషులు ఇక్కడ కూడా ఉన్నారు. ఇలా ఎప్పుడైతే దేవతలందరూ ఒకవైపుకు వెళ్ళిపోయారో మొత్తం భూమి అంతా ఇలా అయిపోయింది. ఉత్తరము బరువు పడింది, దక్షిణము తేలికైపోయింది, పైకి లేచింది. పైకి లేస్తే ఈ దేవతా దర్శనము, కాశీ హిమాలయము వెళ్ళాలంటే, పరమేశ్వరుణ్ణి దర్శనం చెయ్యాలంటే ఎవరు పోవాలన్నా వీడు వింధ్య పర్వతం అనేవాడు చాలా ఎత్తున్నాడు. అలా చుట్టూ తిరిగిపోవాలి వాడు. మరీ తల ఇలా పెట్టుకొని ఉన్నాడు వింధ్యుడు. అలా ఉంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు దేవతలందరూ. అయ్యా మహానుభావ, మాకు నిన్ను చూడాలంటే చాలా చుట్టూ వాడికి ముందు ప్రదక్షిణం చేసి రావాలి, కొంచెం మాకు అసౌకర్యంగా ఉన్నది, నువ్వేమన్నా కటాక్షించు అన్నాడు. దీనికి నేను చెప్పానని అగస్త్యుడికి చెప్పండి అన్నాడు. అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. ఆయన కాశీపట్టణంలో ఉన్నారు అగస్త్యుల వారు. ఉంటే పరమేశ్వరుడిలా చెబితే మొరపెడితే మీకు చెప్పమన్నారండి అని ఆ దేవతలందరూ అగస్త్యుడి దగ్గరికి వెళ్ళారు. వెళితే అగస్త్యుడు ఒక్క క్షణం ఆలోచించాడు. ఓహో, పరమేశ్వర అనుగ్రహం ఇలా ఉన్నది అని ఆ విశాలాక్షీదేవికి, విశ్వేశ్వరుడికి నమస్కారం పెట్టుకుని, స్వామి డుంఠి గణపతికి నమస్కారం పెట్టుకున్నాడు. అయ్యా నన్ను బయలుదేరమని అంటున్నారు, ఇంకా నేను ఇక్కడ ఉండడానికి అవకాశము లేదు, పరమేశ్వర సంకల్పం అలా ఉన్నది అని బయలుదేరాడు. ఆ వింధ్య పర్వతం ఏమిటంటే అగస్త్యుడికి శిష్యుడు వాడు గురువు గారు వచ్చారంటే మొత్తం తలంతా ఉంచాడు, పాదాల దగ్గర పెట్టాడు. పెడితే ఆ లోపాముద్రాదేవి అగస్త్యుడు దాటుతూ నాయన ఇట్లే ఉండి మళ్ళీ వచ్చే వరకు అన్నాడు. సరే, ఆయన అలాగే వంగి ఉంటే ఇప్పుడు అందరూ దాటడం సులభం దేవతలకు. ఇది ఒక కారణం. దక్షిణ దేశమంతా బరువు తగ్గిపోయిందన్న ఒక కారణం. దీనితో అగస్త్యుణ్ణి, లోపాముద్రను దక్షిణ దేశానికి వెళ్ళమన్నాడు ఉత్తరము నుంచి. ఏమిటి అగస్త్యుని యొక్క గొప్పతనము? ఋషులందరూ ఒక్కవైపు, అగస్త్యుని మంత్రదండం ఒక్కవైపు అన్నారు. ఆయన అగస్త్యుడు అక్కర్లేదు, ఆయన మంత్రదండం ఇలా చేయబెట్టుకునే ఒక దండం ఉన్నదే యోగదండం, ఇది చాలు మొత్తము ఋషులందరికీ సమానం అన్నారు. అంత శక్తి అట దాన్ని. ఎంత గొప్పది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు ఆయన నడిచి వెళుతుంటే ఆదిశేషుడు అని అంటున్నాడు. ఏమిటబ్బా, ఏమి బరువు, ఇంత బరువు మోస్తున్నా అని కొంచెం విసుగు ప్రకటిస్తున్నాడు. ఏమి ఆదిశేష, బరువు మోయలేక ఉన్నావా, ఏమన్నా విశ్రాంతి కావాలా అన్నాడు. ఏమి పరాచికాలు కాకపోతే మహర్షి, నాకెవరు విశ్రాంతి ఇయ్యగలరు? ఈ మొత్తం లోకాలోకములలో అన్ని లోకముల బరువు నా 1000 పడగల మీద మోస్తూ ఉండవలసిందే కదా, నాకు విశ్రాంతి ఎవరు ఇయ్యగలుగుతారు అన్నాడు. అంటే మీకు కావాలి అంటే తీసుకోండి విశ్రాంతి, నేను ఇస్తాను అన్నాడు. మీరు ఇస్తారా అన్నాడు. ఇస్తానన్నాడు. ఆయన యోగదండము, ఆ బ్రహ్మదండాన్ని ఇట్లా పెట్టాడు. 14 భువనములను కొన్ని యుగాల పాటు మోసిందట ఆ మంత్రదండ. అది అగస్త్యుడి యొక్క శక్తి. అంతటి వాడు అగస్త్యుడు. రామాయణంలో కూడా యుద్ధం చేయడానికి రామచంద్రుడు, వశిష్ఠుడే గురువు, విశ్వామిత్రుడు గురువు, ఇంతమంది ఉన్నారు, కానీ చాలలేదు. సరిగ్గా యుద్ధ సమయం వచ్చేటప్పటికి యుద్ధకాండలో సమరే చింతయా స్థితం
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి. రామ రామ మహాబాహో చింతయా స్థితం, చింతగా ఇలా కూర్చున్నట్ట రాముడు. ఎలా రావణుణ్ణి సంహరించటమా అని తెలియక అప్పుడు అగస్త్యో భగవాన్ ఋషి దైవతైశ్చ సమాగమ్య అన్నారు. ఆయన వెనక దేవతా సమూహం అంతా వచ్చారట. దేవతలతో పాటు ఆయన వెళ్ళలేదు, ఆయన వెంట దేవతలు నడుస్తూ వచ్చారు. రామాయణంలో రహస్యం చెప్పాడు ఆ మాట. దైవతైశ్చ సమాగమ్య అన్నాడు. దేవతలందరూ ఆయన వెంట నడువగా వచ్చాడు అగస్త్యుడు. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం, నీకు ఇతన్ని జయించే మార్గం చెబుతున్నాను విను. ఆదిత్య హృదయం దివ్యం సర్వశత్రు జయావహం అక్షయ్యం పరమం దివ్యం. ఇలా అన్ని విశేషణాలతో ఇంత పరమాద్భుతమైన మంత్రం నీకు ఇస్తున్నాను అంటే అప్పుడు త్రిరాచమ్య 3 సార్లు ఆచమనం చేసి శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్, అప్పుడు ధనుస్సు ముట్టుకుని ఆయన ఆచమనం చేసి ఈ ఆదిత్య హృదయమును పఠించడం వల్ల గగనమండలి పరివృతుడైనటువంటి ఆదిత్యుడు నేల మీదికి దిగి వచ్చాడు. ఆయన ముని 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 మనవడు శ్రీరామచంద్రుడు తాతగారు సూర్యుడు దిగొచ్చాడు. నాయన ఏమన్నాడు, ఒక్క క్షణములో ప్రభావాన్ని ఆయనకు అందించాడు. ఆ తేజస్సును, ఆ తేజ ప్రసారం చేశాడు. తేజ ప్రసారం ఎప్పుడైతే అయిందో ఆయన అసర విధవదన్ నిరీక్ష రామ ముదితమనాహ పరమం ప్రహృష్యమాణ 2 సార్లు వాడాడు వాల్మీకి. ముదితమనాహ సంతోషించాడన్నాడు, చాలేదు. పరమం ప్రహృష్యమాణ పరమానందం పొందాడు అన్నాడు ఆయన మళ్ళీ. ఎందుకంటే నిశిచర పతి సంక్షయం విదిత్వా, ఆ నిశ్చరపతిని సంహరించాడు రావణుణ్ణి. అది విని మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు ఆ సూర్య భగవానుడు అన్నాడు. అంత గొప్ప మంత్రమును ప్రసాదించి రామచంద్రునికి విజయము చేకూర్చినవాడు మహానుభావుడు అగస్త్యుడు. అగంస్యాతి ఇది అగస్త్య, పర్వతమును నిలబెట్టినవాడు కాబట్టి అగస్త్య అని పేరు వచ్చింది. ఆయన కుంభ సంభవ ఆయన పేరు, లోపాముద్రాపతి. ఇటువంటి మహాతపస్సంపన్నుడైన అగస్త్య మహర్షి దక్షిణ దేశానికి వచ్చాడు. వచ్చి బ్రహ్మకు వశిష్ఠుడికి ఏ వాయులింగమైతే ఆధారభూతముగా పరమ ఉపాదేయముగా సేవ్యమానముగా ఉన్నదో అటువంటి లింగమును సేవించాడు వచ్చి అగస్త్య మహర్షి. అది శ్రీకాళహస్తీశ్వర లింగము. శ్రీకాళహస్తి యొక్క మహాత్మ్యము. ఒక బ్రహ్మ, ఒక వశిష్ఠుడు, ఒక అగస్త్యుడు. అగస్త్యుడు ఉంటే మొత్తం ఋషులందరూ ఉన్నట్లే. ఋషులందరూ శివభక్తులే. అందరినీ వర్ణించేటప్పుడు ఋషి పంచమి మొన్ననే ఆ వ్రతం చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. వినాయక చతుర్థి అయిన మరుసటి రోజే ఋషి పంచమి. ఋషి పంచమి చాలా ముఖ్యమైనది. ఎవరెవరైతే అంటూ ముట్టు ఈ ఆచారాలు పాటించకుండా జీవితంలో భార్యాభర్తనే ఉంటారు, ఇంట్లో చిన్నపిల్లవాడు ఉంటాడు, ఆమె 3వ రోజు 4వ రోజు స్నానం చేయకముందే ఇంట్లో తాకవలసి వస్తుంది. ఇవి అనేకమైన దోషాలు కలియుగంలో. ఈ దోషాలన్నీ చేసే వాళ్లకు ఋషి పంచమి వ్రతము గనక చేసినట్లయితే అనాచార దోషములన్నీ తొలగిపోతాయి. నిత్య కృత్యములో మనం చేసే అనాచారాలు చాలా ఉంటాయి. జాతకం చూసి మీకు సర్పదోషం ఉందండి, నాగదోషం ఉందండి అంటారు. ఏమిటి నాగదోషం, సర్పదోషము? ఏమీ లేదు. మీరు ఆ 3 రోజులు ఆడవాళ్ళు దూరంగా ఉండవలసిన 4 రోజులలో అక్కడేదో సర్పము, మామూలు సర్పాలు పర్వాలేదు, దేవతా సర్పాలు ఉంటాయి కొన్ని. అది అలా వెళ్ళినప్పుడు ఇక్కడ మీ మీది గాలి అలా ప్రసరించింది అనుకోండి. సుబ్రహ్మణ్య స్వామి మడి ఎక్కువ, చాలా సదాచారం ఆయనకు ముఖ్యం. అటువంటి ఆయన మీద గాలి ప్రసరించిందనుకోండి, నాగదోషము, సర్పదోషము, సంతానానికి, వివాహానికి అన్ని దోషాల మీద కూర్చుంటాయి. ఇది ఎలా పరిహరింపబడుతుంది అంటే ఋషి పంచమి వ్రతము. ఋషులు 7 మంది, ఆ ఋషులను 8వ వాడు అగస్త్యుడు. వీళ్ళని తలచి భార్యా సహితముగా వాళ్ళ తపస్సులు ఎలా ఉన్నాయో వాళ్ళను సేవించడం, స్మరించడం ద్వారా ఈ ఆచార అనాచార దోషములన్నీ కూడా తొలగిపోతాయి. మనం ఆచారపూతమవుతాం. ఆచార ప్రభవో ధర్మస్య ప్రభురచ్యుత అన్నాడు. అందువల్ల ఆచారము చాలా ముఖ్యమైనది. దేశంలో కలియుగంలో అనాచారం సహజంగానే ప్రవర్తిల్లుతూ ఉంటుంది, ప్రవర్ధిల్లుతూ కూడా ఉన్నది. అందువల్ల అది వర్ధిల్లకుండా మనం దాన్ని ఎక్కడికక్కడ కట్టడి చెయ్యాలంటే ఋషి స్మరణము చాలా అవసరం. ఇప్పుడు ఈ మహాత్ములను మనం స్మరిస్తున్నాము. బ్రహ్మ, వశిష్ఠుడు, అగస్త్యుడు. ఇటువంటి అగస్త్యుడు ఇక్కడ నది లేదు అని ఆ నదిని సృష్టించాడు.
పరమేశ్వరుణ్ణి ప్రార్థించి అగస్త్యుడు ఆయన కమండలులో బంధించి ఆ నదిని ఇక్కడ ప్రసరింపజేశాడు అగస్త్యుడు. ఇటువంటి లోకోత్తరమైన పనులన్నీ చెయ్యడంతో అక్కడ సువర్ణ ముఖరి అనేటువంటి ముఖరి ఈ నది ఏర్పడినది. నేను కాళహస్తీశ్వర శతకానికి వ్యాఖ్యానం రాస్తూ ఆ వ్యాఖ్యానానికి పేరు సువర్ణముఖి వ్యాఖ్య అని పెట్టాడు. అంత గొప్ప నదీ ప్రవాహం కలిగేటట్లుగా చేశారు కృతయుగము నాటి సంగతి. అయ్యా, ఇదంతా దేవతలు, మహాత్ములు, బ్రహ్మాది దేవతలు ఇట్లాంటి వాళ్ళందరూ కొలిచి ధరించిన లింగము ఇంతేనా అంటే అసలు శ్రీ కాళహస్తి అని ఎలాగొచ్చిందయ్యా? ఇది ఒక పెద్ద కీకారణ్యం. కాళహస్తి, శ్రీకాళహస్తి అన్నది దాని పేరు గజారణ్యము అన్నారు. మీరు కాళహస్తి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సంకల్పం చెప్పినప్పుడు కూడా గమనించండి. మామూలుగా వాటి మీద దృష్టి పెట్టారు అందరూ. అఖండ బిల్వ కాననే అని చెప్తాడు సంకల్పంలో. అఖండ బిల్వ కాననము అన్నారు దానికి బిల్వీవనము అని చెప్పారు మన పురాణాలన్నింటిలో కూడా. అటువంటి బిల్వ కాననము బిల్వారణ్యం అన్నమాట. అన్ని బిల్వములే ఎక్కడ చూసినాము. అటువంటి బిల్వ కాననం అఖండ బిల్వకాననము అన్నారు. అట్లనే గజారణ్యము, మత్త గజములన్నీ సంచరించేటువంటి ఒక భీషణమైన అరణ్యము ఇది ఒకనాడు. అటువంటి అరణ్యముగా ఉన్ననాడు ఇది ఎలా ఏర్పడినది? శ్రీకాళహస్తి అందరికీ తెలుసు. శ్రీ సాలెపురుగు, కాళము పాము, హస్తి ఏనుగు, ఇవి మనకు స్థూలముగా ఒక జ్ఞానం ఉన్నది. కొంచెం లోతుకు ఇవి మనకు తెలుసుకోవాలి అనుకున్నాం అనుకో. శ్రీ ఏమిటయ్యా అంటే సకలమున ఆత్మసూతి నిజ సత్వము చే రచయింప విశ్వకర్మ పుత్రకుడగు పూర్ణనాభుడు మదంబున నాతని ధిక్కరించి సృష్టికి ప్రతి సృష్టి నేర్పున సృజించిన కోపమునం శపించే. బ్రహ్మదేవుడి దగ్గర విశ్వకర్మ అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఈ విశ్వకర్మ సకల దేవత ఆయతనములను నిర్మాణము చేయడములో ఘనుడు. ఆయన మయబ్రహ్మ ఉన్నాడు. ఆయన ఎక్కువగా రాక్షసుల భవనాలు నిర్మాణం చేస్తూ ఉంటాడు. ఈ దేవతా భవనాలు ఎక్కువగా నిర్మాణం చేసేది విశ్వకర్మ. ఆ విశ్వకర్మ కుమారుడు ఊర్ణనాభి అని ఒకడు ఉన్నాడు. ఊర్ణనాభుడు వాడి పేరు. ఈ ఊర్ణనాభుడు అన్నవాడు ఏం చేశాడు? మామూలుగా తండ్రి ఏదైనా వృత్తిలో పనిచేస్తుంటే పిల్లవాడు కూడా సహాయం చేస్తూ కొంచెం కాస్త తెలివైన వాడైతే ఎక్కువ నేర్చుకుంటాడు కొద్ది రోజుల్లోనే. వీడు కొంచెం అతి మేధ కలిగిన వాడు, పిల్లవాడు చాలా చురుకైన వాడు. వీడు కొంచెం ఈ సృష్టి మర్మం అంతా బాగా తెలుసుకుంటున్నాడు. ఓ రోజు పిల్లవాడు కదా అతిశయము చేత బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. సృష్టి మీరు చేస్తున్నారు తాతగారు, బాగానే ఉంది, నేను కూడా చేస్తాను అన్నాడు. అంటే ఒరే నీకదే పిల్లవాడు నువ్వెందుకు రా అని తండ్రి వారిస్తున్నాడు. కానీ వినకుండా ఇదిగో చూడండి అని సృష్టి మొదలు పెట్టాడు. వాడు చూస్తూనే బ్రహ్మ కన్నెర్ర చేశాడు. ఏమిరా నీ వయస్సేమి, నీ యోగ్యతేమి, నువ్వు నాతో సమానముగా సృష్టి చేస్తావా ఓ అని వాడిని శపించాడు. పూర్ణనాభుడు నీవు భూమండలములో జన్మ ఎత్తు అన్నాడు. వాడికి అప్పుడు అర్థమైంది. పిల్ల చేష్టలన్నీ పోయి గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి, నేను మిమ్మల్ని తండ్రి నాన్నగారితో పాటు రోజు వచ్చి మీ దర్శనం చేసేవాడిని, మీకు దూరమై ఎలా ఉండగలను అన్నాడు. ఏం పర్వాలేదు, ఇంతకన్నా గొప్ప విషయం మీకు సంభవిస్తుంది. నేను ఇవన్నీ చేసి వచ్చిన వాడిని సేవించి ఒకనాడు, అందువల్ల వాయులింగము ఫణామయమైనటువంటి ఒక లింగము ఆ గజారణ్యములో ఉంటుంది, అఖండ బిల్వకాననములో. అక్కడ నీవు ఒక సాలెపురుగువై ఊర్ణనాభివై, వీడు ఊర్ణనాభుడు, వీడి పేరు కూడా ఊర్ణనాభి అంటే ఏమిటంటే నాభి నుంచి ఏమీ లేని చోట దారాలను తీసి సృష్టిస్తుంది. కవి కూడా అట్లాంటి వాడే, బ్రహ్మ అలాంటి వాడే. ఏమీ లేకుండా ఈ ఊరికే ఈ తెల్లగా ఉన్న దీన్ని వర్ణించండి అంటే ఇది అద్భుతం అండి, ఇది కైలాసములాగా ఉంది, ఇది ఆకాశములాగా ఉంది, ఇది చంద్రుడి వెన్నెల ప్రసారమైనట్లున్నది అని వర్ణిస్తాడు కవి. ఏముండదు అక్కడ, కానీ అన్నీ ఉంటాయి. అవి చెప్పిన తర్వాత ఇన్ని ఉన్నాయా ఇక్కడ అని చూసుకునేటట్లు ఉంటాయి. దాన్నే ఊర్ణనాభి లక్షణం అంటారు. అంటే ఏమీ లేని చోట దారాలు దారాలు పోగులుగా తీసి ఒక నిర్మాణములు చేసేటువంటి లక్షణము ఊర్ణనాభి లక్షణం. ఇటువంటి ఊర్ణనాభికి నువ్వు సాలెపురుగై పుట్టుకోరా అని శపించాడు బ్రహ్మదేవుడు. నీవు ఒక ప్రకటంబకు నామమునన్ అన్నాడు. ఒక విశిష్టమైన నామధేయంతో నువ్వు వెలుగొందుతావు పో అన్నాడు. శ్రీ అనేటువంటి పేరు, సాలెపురుగుతో ఎవరు పేరు పెడతారండి? ఎవరో మహర్షి అట్లా పోతూ పోతూ ఇది శ్రీ అన్నాడు. ఆ శ్రీ శ్రీ అని అందరూ మొదలు పెట్టారు.
దాని పేరు శ్రీ అంటే బ్రహ్మ నిర్ణయము, బ్రహ్మవాక్యము అలా ఉన్నది కాబట్టి శ్రీ అనేటువంటి సాలెపురుగు ఏర్పడింది. ఇది ఏమి చేసింది? సాలెపురుగు ఊర్ణనాభి మర్కట అన్నారు. దానికి కూడా ఒక వానరములాగా ఎక్కే లక్షణం ఉంటుంది, పైకి దారాలు పట్టుకొని, అందుకని దాన్ని మర్కటం అని కూడా అన్నారు, ఊర్ణనాభి. ఇటువంటి ఇది ఏమి చేసినది? అక్కడ బిల్వ వనము కాబట్టి బిల్వ వృక్షాల మీద సంచరిస్తూ బిల్వము చేయి తాకితేనే వాడి జన్మధన్యం. దాని జీవితం అంతా బిల్వ వృక్షాల మీదే గడుస్తూ ఉన్నది. ఇలా ఆ పరమేశ్వరుని సేవ కోసము సాలెపురుగు ఏర్పడినది. ఈ సాలెపురుగుకు ఎలా మళ్ళీ ఇదైంది? ఒకనాడంతా గూళ్ళు కడుతోంది. శివుడు ఉన్నాడు, వెలసాడు కీకారణ్యములో. అయ్యో పాపం, శివుణ్ణి ఎవరు చూసుకోవటం లేదు, ఇక్కడ అనాథగా పడి ఉన్నాడే, ఈయనను ఎవరు చూసుకుంటారని, ఈయనకు ఉండడానికి ఒక నీడ లేదు అని ఈ సాలెపురుగు తన ప్రతిభతో దారాలతో పందిరి అల్లటం మొదలుపెట్టింది. ఆయన పరీక్ష చేశాడు. ఎవడో అక్కడ దీపం వెలిగిస్తే ఆ దీపం పెద్దదై అంటుకొని కాలిపోయింది. అందులో ఈ సాలెపురుగు భస్మమైపోయింది. పోతే ఆయనలో లీనం చేసుకున్నాడు, దానిని మోక్షం ఇచ్చాడు. మామూలుగా మోక్షానికి జంతువులు అర్హము కాదు, మానవుడు మాత్రమే అర్హము. ఎందుకు అన్ని ఉపన్యాసాల్లో మీకు చెబుతూ ఉంటారు, 84 లక్షల జీవరాశులను దాటి మానవ జన్మ సర్వోత్తమమైనది అన్నారు. 84 లక్షల జీవరాశులను దాటి మానవ జన్మ వస్తుంది అన్నారు. మానవ జన్మ కన్నా ముందు గోజన్మ వస్తుంది, తర్వాత మానవ జన్మ. వీడు చేసేటువంటి అంటే ఏ క్రిమి కీటకాది జన్మలలో కూడా పొరపాటుగా ఏదైనా పుణ్యము చేసి 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 ఒక జన్మ నుంచి ఒక జన్మ ఒక జన్మ ఒక జన్మ ఇలా దాటుకుంటూ 84 లక్షలు దాటాయి. అప్పటికి పాప పరిహారమై మానవుడుగా పుడతాడు. ఈ మానవుడిగా పుట్టిన వాడు భగవంతుని యందు ధ్యానముతో పరమేశ్వరుణ్ణి సేవించి వీడు తరించాలి. ఎంత సాధ్యం, ఎంత కష్టమైన పని. పరమేశ్వరుడి బుద్ధి కలుగుతుందా, భక్తి కలుగుతుందా? కోటాను కోట్ల జనములు ఉన్నారు. ఎంతమంది గణపతి మండపం దగ్గర కూర్చొని ప్రవచనం వింటున్నారు, ఎంతమంది గణపతి పూజ చేస్తున్నారు, ఎంతమంది రుద్రాభిషేకం చేస్తున్నారు, ఎంతమంది విష్ణుమూర్తికి తులసి పూజ చేస్తున్నారు. చాలా అరుదు. అట్లా ఈ మానవ జన్మతో ఊర్ధ్వలోకానికి వెళ్ళటం, మళ్ళీ కిందికి వెళ్ళటం. అందువల్ల పశుపక్ష్యాది క్రిమి కీటకాదులకు ఎందుకు అంటే మానవుడి శరీరం ఇలా ఉంటుంది, నిలువుగా ఉండడం చేత ఇక్కడ 3 మనకు వెన్నుపాము ఉన్నది. దీనినే కుండలిని శక్తి అన్నారు. ఈ మధ్యలో సుషుమ్నా నాడి అన్నారు. ఇలా పింగళ ఒకవైపు ఉన్నది ఇడా నాడి, ఒకవైపు ఎడమ వైపు పింగళ నాడి. ఇడా పింగళ నాడుల చేత ఈ 3 నాడులు ఉన్నాయి. ఈ 3 నాడులు చాలా ప్రధానమైనవి. ఇలా ఇవి నిలువుగా ఉంటేనే ఇక్కడి నుంచి కుండలిని మేల్కోవటము, వీడికి జ్ఞానము అనేది వస్తుంది. జ్ఞానము అంటే రూపాయి ఎట్లా సంపాదించాలి, వాడిని ఎట్లా మోసం చేయాలి, ఇక్కడ ఎట్లా అబద్ధాలు చెప్పాలి, ఇది జ్ఞానము కాదు. ఇది సహజంగా మానవుడి పుట్టుకలలో వస్తుంది. కానీ జ్ఞానము అనేది ధరించడానికి మోక్షే ధీర్జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయో అన్నాడు. ఈ లోకానికి సంబంధించిందంతా విజ్ఞానం, ఆ పరమేశ్వరుడికి సంబంధించినది మాత్రమే జ్ఞానము, మోక్షధీహి అన్నాడు. సరే, అలాగా ఈ సాలెపురుగు శ్రీ కాళం హస్తి, హస్తి అనంగ ఒక్క ప్రమథాగ్రణి. ప్రమథులందరిలో ఒకడు, ప్రమథులలో శ్రేష్ఠుడు. ప్రమథగణములు అంటే శివగణాలు అన్నీ కూడా. వాళ్ళు కైలాసంలో ఉంటారు. చాలా ఉత్తమోత్తమైన జన్మ. పరమేశ్వరుడితో పాటు రోజు పరమేశ్వరుని దర్శనం చేసుకుంటుంటారు వాళ్ళు. అంత గొప్పవాళ్ళు ప్రమథులు. ఆ ప్రమథులలో మళ్ళీ ఇంకా కొంచెం ముఖ్యులు ఉంటారు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, ఇలాగా. కానీ అంతే ప్రముఖుడు వీడు కూడా ఒకడు. వాడి పేరు హస్తి. హస్తి అనంగ ఒక్క ప్రమథాగ్రణి ద్వారము వారి తోలి అన్నాడు. ఒకడు పరమేశ్వరుడి దర్శనానికి వెళ్ళాలి, రోజు వెళతాడు పరమేశ్వరుడి దర్శనానికి. వీడిలో దోషం ఏమిటి? కామలీలా సన్నిభుడై ఉన్నాడు, భార్యా సమాగమంలో మత్తుడై ఉన్నాడు. వాడు ఉండి చేతస్తను మార్గమున్ విడిచి, ఆ తనువు ఎట్లా ఉండాలి, మనస్సు ఎట్లా ఉండాలి, శరీరం ఎట్లా ఉండాలని పవిత్రతా దృష్టి లోపించి వీడు
భార్యా సగా సమాగమంలో ఉన్నవాడు హఠాత్తుగా లేచి వెళ్ళాలి కదా అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. భవా అని శపించవా అని. అమ్మవారు చూసింది, ఏమిరా భ్రష్టుడా, ఇలా మలినమైన శరీరముతో వస్తావా ఇక్కడికి? ఓ, నువ్వు హస్తివి కదా, హస్తివై పుట్టు. మదజలములతోనే నిరంతరము నీవు జీవించు. ఈ మదోన్మత్తుడవై, కామ మదోన్మత్తుడవై వచ్చావు ఇక్కడికి, అట్లా వస్తావా అన్నాడు. ఇదంతా మనకు పాఠం. భూలోకంలో మనం ఎట్లా అంటే అట్లా దేవాలయానికి పోకూడదు. అందుకే గురుగారు నేను దేవాలయానికే పోను అంటాడు అనుకోండి, ఒక చమత్కారి. మనం ఏం చేయలేము, అలా కావద్దు. మళ్ళీ దేవాలయానికి పోవాలి, శుచిగా వెళ్ళాలి. మరి సంసార జీవితంలో ఉన్నాము కదా, తప్పు లేదు, గొప్పదే. కానీ స్నానం చేయి. పూర్వకాలం అంతా స్నానాలు అంటే నదీ స్నానాలే ఉండేవి కదా, ఎప్పుడు శిరస్నానమే ఉండేది. శిరస్నానమే స్నానం అని లెక్క. కానీ ఇప్పుడు మనకు రోజు శిరస్నానం లెక్క కాదు. ఈరోజు తలస్నానం చేయాలా గురువు గారు అని అడుగుతుంటారు. అదే విధంగా ఎప్పుడు తలకు నూనె పూసుకుని చేసేది, అంటుకుని చేసేది మంగళ స్నానం. ఏకాదశి లాంటి వ్రతాలలో నూనె లేకుండా చేసే స్నానము అది స్నానం. నూనె పూసుకుని చేసేది అభ్యంగన స్నానం. పండుగలు మామూలుగా ఉగాది తక్కిన అన్ని పండుగలకు కూడా తల అంటుకునే చెయ్యాలి. అదే మంగళ స్నానము. గృహస్థుకు చాలా బాధ్యతలు ఉన్నాయి, గృహస్థు అలాగే చెయ్యాలి. అయితే ఇలాంటి సన్నివేశాలు దోషము చేశాము అని ఎప్పుడైనా అనుకుంటే తప్పక శిరస్నానము చేసే ఆలయానికి వెళ్ళాలి. లేదు అయ్యా ఏదో కాలు మడుచుకొని అప్పుడే నేను కొంచెం అల్పాచమానం ఆచమానం అని ఎందుకు వచ్చింది దానికి పేరంటే, అలా వాడు మూత్ర విసర్జనకు వెళ్ళాడు అంటే వచ్చిన తర్వాత ఆచమనం చేసేవాడు శుద్ధి కోసం. దానికి అల్ప ఆచమనము అన్నాడు. ఇప్పుడు ఆచమనాలు దేనికి చేయటం లేదు, పూజ చేసేటప్పుడు చేస్తేనే గొప్ప. అదే మహాతపస్సు మనకి. కలియుగము కదా, అలా అయిపోయింది. అందువల్ల సరే, ఏదైనా శుచి అన్నది ముఖ్యం, సారాంశం అది. దేవాలయానికి వెళ్ళినప్పుడు అయ్యా నేను ఇది పూజారులు ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా పాటించాలి. ఎప్పుడైతే వాడు విగ్రహమును తాకుతాడో, అక్కడ ముట్టుకుంటాడో, ఊరికే ప్రతివాడు మోదుపడి నేను పూజారి అవుతానండి, నేను పూజారి అవుతాను, మాకు ఉద్యోగం కాదు అది. నీ తల నేలకు వాగుతుంది, చిన్న పని కాదు అది. అంత కష్టం ఉంది దాంట్లో. చాలా భీషణమైన వృత్తి అది. చాలా జాగ్రత్తలు పాటించాలి. ఊరికే ఆషామాషి పని కాదు, ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టేది కాదు. పూజారి అర్చకత్వము అంటే చాలా కష్టముతో కూడినటువంటి నియమనిష్టలతో కూడుకున్నటువంటి పని అది. అందువల్ల అర్చకులైన వాళ్ళు, ఈ మార్గంలో ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు వహించాలి. ఒక్కో రోజు 4 సార్లు స్నానం చేయవలసి రావచ్చు, చేయవలసినదే, మినహాయింపు ఏమీ లేదు. ధర్మశాస్త్రం మినహాయింపు ఇవ్వలేదు వాటికి, చేయవలసినదే. అంత కఠినమైన వృత్తి. అందువల్ల వాడట్లా మలినాంగుడై వచ్చాడు. చూసారా, మామూలుగా మనం కలియుగంలో ఇప్పుడు ఇది అది అని మాట్లాడుకుంటున్నాం. ఎప్పటిది ఈ వృత్తాంతము? కృతయుగం నుంచి జరుగుతున్నది. త్రేతాయుగ అంతములో, ద్వాపర యుగ ప్రారంభంలో జరిగినది. అప్పుడు ఈ హస్తి, హస్తి అనేవాడు ఇలా వచ్చాడు. నువ్వు హస్తివై పుట్టు అన్నాడు. కాళము, శ్రీ కాళహస్తి కదా, కాళము చెప్పుకోవాలి. ఈ కాళం ఏమిటయ్యా? ఇదొక విచిత్రము. ఒకసారి పరమేశ్వరుణ్ణి చూడ్డానికి ఇంద్రుడు, బ్రహ్మ, మహావిష్ణువు అందరూ వచ్చారు. వస్తే లోపల నుంచి ఈయన బయటికి రావాలి. రావడానికి అన్నీ ఒకసారి ఇట్లా సవరించుకుంటున్నాడు అన్నీ. మనం కూడా అంతే కదా, అక్కడ అంతసేపు వాచి, పడుకున్నప్పుడంతా వాచి ఎందుకు పెట్టుకుంటాం, తీసేప్పుడు పెట్టుకుంటాము, స్నానం చేసి విభూతి పెట్టుకుంటాము. మరి పరమేశ్వరుడు ఆయన జగద్రక్షకుడు, ఆయన అన్నీ దాల్చాలి. అన్నీ దాల్చేటప్పుడు ఏమిటంటే, తొంగలి దూలి శార్దూల చర్మము గట్టి, పులి చర్మం కట్టుకున్నాడు. వెంటనే తొంగలి దూలి శార్దూల చర్మము గట్టి, తిమై తన నెర్రబూ పూత బూసి, వెంటనే విభూతి పెట్టుకున్నాడు. పులి చర్మం కట్టుకున్నాడు, విభూతి పెట్టుకున్నాడు, బానే ఉన్నది. ఇంకేం చేశాడయ్యా? క్రన్నెల విరి జటాకోటి రమున దాల్చి, ఆ బాలేందు ఖండము శశి వంక, నెలవంకను తీసి తల మీద పెట్టుకున్నాడు. అమృత కిరణుడు ఆయన. క్రన్నెల విరి జటాకోటి రమున దాల్చి, బ్రహ్మ కపాల హారములు దాల్చి, బ్రహ్మ కపాల హారము మెడలో వేసుకున్నాడు ఆయన. ఈ బ్రహ్మ కపాలం ఏమిటయ్యా అంటే, కల్ప ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క బ్రహ్మదేవుడు ఉన్నాడు. అలా కోటి కల్పాలు గడిచిపోయాయి. ఎంతైనా బ్రహ్మ శిరస్సు కదా.
ఆ బ్రహ్మ శిరస్సులన్నీ వాటిని గౌరవించాలని ఆయన ఒక మాలకు గుచ్చి మెడలో వేసుకుంటున్నాడు. ఆ బ్రహ్మ కపాలములు అన్నీ కూడా మెడలో. ఆ బ్రహ్మ కపాల హారములు దాల్చి బ్రహ్మ కపాల హారములు దాలుస్తూ ఉన్నాడు. ఉరగేంద్రు శేషునుత్తర జందెముగ వేసి, ఆ శేషుణ్ణి, ఆదిశేషుడు అందరికన్నా పెద్ద సర్పం, ఆయన్ని ఇలా భుజముపై ఎడమ భుజము మీద, ఇది చాలా ఎడమ భుజము మీద యజ్ఞోపవీతం ఉండడము శుభం. ఎప్పుడు కుడికి రారాదు, కుడి వేరే సందర్భాలలో. అందువల్ల ఈ ఎడమ భుజము మీద ఉత్తర యజ్ఞోపవీతము, ఉత్తర జందెము వేసి అన్నాడు. ఆదిశేషుణ్ణి ఇలా జందెముగా వేశాడు. ఒకవైపు జందెముగా వేసి కర్కోటకుని అందెగా అమర్చి, కాలి అందెగా కర్కోటకుని పెట్టుకున్నాడు. మహానాగములు ఇవన్నీ కూడా కర్కోటకుడు. అలాగే శ్రవముల కంబడాశ్వతరులను ధరించి, కంబడుడు అనే మహానాగము ఒక కుడి చెవికి పెట్టాడు. అశ్వతరుడు అనేవాడు మహానాగుడు, ఆయన్ని ఈ చెవికి పెట్టాడు. ఇలా ఒక్కొక్కరిని ఒక్క చోట సవరించాడు. ఇంక కొన్ని కావాలి ఆయనకి. తుంబురుడు తుంబురుని కరకంకణం భుజేసి, తుంబురుడు అనేవాడు ఒక సర్పరాజు, ఆయన్ని కంకణముగా పెట్టుకున్నాడు. ఇవన్నీ చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఏమి అసలు ఈ మహాసర్పములేమిటి, వీటిని ఆభరణముగా పెట్టుకోవడం ఏమిటి, చిత్రమైనటువంటి విషయం. అయితే ఇంకా కాళ్ళకన్నీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే వీడు కాళుడు అనేవాడు ఒకటి రావాలి. ఆయన పాదాంగదం పెట్టుకోవాలని చూస్తే వాడు రాలేదు. వాడు కూడా ఇలాగే హస్తి, ఎలాగో వాడు ఇంకా ముందటివాడు కాళహస్తి. వాడు కూడా భార్యతో క్రీడిస్తూ ఉన్నాడు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. కొంచెం ఆలస్యంగా వచ్చాడు వాడు కడబడుతూ. వస్తే ఏమి రా, ఇంక నువ్వు కైలాసానికి రావద్దు పో అన్నాడు. పరమేశ్వర అని వాడు తరంగితుడైపోయాడు. కాళ్ళ మీద పడ్డాడు, అమ్మవారి మీద కాళ్ళ పడ్డాడు. తల్లి, నేను చూడకుండా ఉండలేను, ఇవాళ ఏదో అపరాధం జరిగింది, కానీ నన్ను కటాక్షించు అంటే, లేదరా, నీవు ఈ యుగములో నువ్వు కిందికి వెళ్ళిపోవలసినదే. నీవక్కడ మహాకాళముగా ఒక గజారణ్యం ఉన్నది, నువ్వు అక్కడ ఉండు. అఖండ బిల్వ కారణమది, నీవక్కడ జీవించు. రోజు మహామణులు పాతాళము నుంచి తెచ్చి పరమేశ్వరుడికి అర్చన చేయి. నువ్వు అలా చేస్తే ఒక నాగము, అంటే నాగం అంటే ఏనుగు, ఇంకొక నాగము నీకు పోటీ ఉన్నది. వాడేమో రోజు బిల్వీదళములు అన్నీ తెచ్చి పెడుతుంటాడు శివుడి మీద, నీవేమో రత్నాలు తెచ్చి పెడతావు. ఈ రత్నాలన్నీ రాళ్ళని వాడు తోసేస్తుంటాడు. నీవేమో రత్నాలు రాళ్ళు అని ఆ ఏనుగు తోసేస్తే, అట్లా తోసి ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ ఆ బిల్వదళాల యొక్క మండలి తెచ్చి పెడుతూ ఉంటాడు. చీచి కంప అన్ని తెచ్చి పెడుతున్నాడని వాడు నీవు తోసేస్తాం. ఇలా ఈ ఇద్దరు ఘర్షణలో ఒకనాడు ఇద్దరు ప్రాణత్యాగం చేయవలసి వస్తుందిరా. అది మీకు పరమేశ్వరుడు మహావరం ఇవ్వబోతున్నాడు. ఆ క్షణంలో నేనే ఆ రూపముగా మీకు కైవల్యము ప్రసాదించబోతున్నాను అని అద్భుతమైనటువంటి ఒక రూపం చెప్పాడు. ఇలా శ్రీకాళహస్తి ఇలా ఏర్పడినది. బ్రహ్మాదులందరికీ చెప్పటం ఒకవైపు, ఈ శ్రీకాళహస్తి తిర్యక్ జంతువులకు మోక్ష ప్రసాదం ఇవ్వటం అన్నది శివుడి యొక్క అపారమైన కరుణా కటాక్షం. ఇది ఎక్కడా జరగలేదు. తిర్యక్ జంతువులకు ఇవ్వటం అన్నది శ్రీకాళహస్తిలోనే విశేషం. పరమేశ్వరుడికి అపారమైన కరుణ ఉంటే తప్ప ఇటువంటి యోగము అందరికీ లభించదు. అటువంటిది లభించింది. ఇది కాక ఇంకా కొంచెం కొస ఉన్నది, దీంతో పూర్తి చేద్దాం. ఏమిటి ఇంకా కొస? అక్కడ తిన్నడు అనేవాడు ఉన్నాడు. వాడు పూర్వజన్మలో మహానుభావుడు, సామాన్యుడు కాదు, వాడు అర్జునుడు. అర్జునుడు ఇంద్రకీల శైలేషుపై తపించి తపంబు వహి ధరించి అన్నాడు. ఆ ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడు. ఎందుకోసము? విపక్ష కులక్షయార్థమై, శత్రువులను జయించాలి అనే కాంక్షతో, శ్రీకృష్ణ పరమాత్మ సూచనతో, ధర్మరాజు అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయాడు. అరణ్యవాసములో ఉండగా అర్జునుడు తపస్సుకు వెళ్ళి ఇంద్రకీలాద్రికి వచ్చి, మనందరికీ తెలుసు విజయవాడ ఇంద్రకీలాద్రి. ఆ ఇంద్రకీలాద్రి ఇదంతా పెద్ద అరణ్యం ఒకప్పుడు. కాబట్టి అక్కడికి వచ్చి, ఆ అరణ్యానికి వచ్చి తపస్సు చేశాడు శివుడి గురించి. శివుడు తపస్సు చేస్తే వెంటనే ప్రత్యక్షమై వరమిస్తాడా? ఆయన ఒక కిరాతుడి వేషము దాల్చి వచ్చాడు. ఆమె చెంచితగా వచ్చింది అమ్మవారు, ఆ బాణాలు అందిస్తూ ఆయనకి. ఒక మూకాసురుణ్ణి సూకరముగా సృష్టించాడు. ఒక అడవి పందిని
దేన్నైనా సింహాన్నైనా కొట్టొచ్చు, కానీ పందిని వేసిన వాడే ఘనుడందురు అంటారు. పందిని కొట్టేవాడు చాలా విల్కాడట. మామూలుగా మనకు తెలియదు, ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళందరూ చెప్తారు. పందిని దాన్ని కొట్టడం ఒక పట్టాన సాధ్యం కాదట, అది ఎట్లయినా తప్పించుకుపోతుంది. కాబట్టి అలాంటి దాన్ని ఆ మాయాసూకరమును సిద్ధం చేశాడు పందిని. దానితో ఒకవైపు శివుడు కొడుతున్నాడు, ఒకవైపు అర్జునుడు బాణం వేస్తున్నాడు. ఆ తపో విశ్రాంతి సమయంలో ఇది జరిగేటప్పటికీ మొత్తానికి ఆ పంది పడిపోయింది. ఒక బాణం ఇటు, ఒక బాణం ఇటు తగిలింది. ఏ బాణముతో అది మరణించిందో చెప్పటం కష్టం. ఇది నాది, నేను చంపానన్నాడు చెంచు. లేదు, నేను మహావీరుణ్ణి అన్నాడు అర్జునుడు. సరే, వాడు ఇద్దరు బాణాలు వేసుకుంటున్నారు, యుద్ధం చేస్తున్నారు. పరమేశ్వరుని యొక్క కటాక్షం ఎంత గొప్పదో చూడండి. చేస్తున్నారు. ఓహో, వీడికి ఇలా కాదు అని తూణీరములో ఇలా అంటే బాణాలు అందాయి. అక్షయ తూణీరము అర్జునుడి దగ్గర ఉన్నది. ఇట్లంటే ఒక్క బాణం లేదు, మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. ఏమిట్రా మాయా అనుకున్నాడు. అసలు ఆ తూణీరమే తీసి కొట్టడం మొదలు పెట్టాడు. శివుణ్ణి కొట్టడం మొదలు పెడితే ఆయన సామాన్యుడు ఒక జట తీసి ఇట్లా విసిరాడు వాడి మీదకి. ఆ జటకే పాపం అల్లల్లాడిపోతున్నాడు అర్జునుడు. ఇలా భీషణమైన యుద్ధం జరిగింది. జరిగితే ఏమీ లేవు చేతిలో. ఇద్దరు బాహుబాహవే యుద్ధం మొదలు పెట్టారు. ఎందుకంటే నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంజపతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యో అన్నారు నవకంలో శివుణ్ణి. నమో హిరణ్యబాహువులు బంగారములాగా మెరిసిపోతున్నాయి. ఆయన చేతులు బలిష్టములై ఉన్నాయి. ఆ చెయ్యి ఎవడికి తాకాలి? వాడికి ఎన్ని జన్మల పుణ్యం కావాలి? వాడికి నిరంతరము కృష్ణ పరమాత్మ తిరిగాడు, వాడికి ఆ పుణ్యం ఉన్నది. అందువల్ల ఇంత పుణ్యం లభించింది. పరమేశ్వరుడు చేత్తో ముట్టుకోగలిగినంత పుణ్యం సంపాదించాడు. ఆ ముట్టుకుని ఇలా బాహువుల నుంచి శక్తిని ప్రసారం చేశాడు ఆయన మహానుభావుడు. ముట్టుకుని బాహుబాహని అలా యుద్ధం చేస్తే శక్తి అంతా ఇచ్చాడు. ఆఖరికి అలసిపోతున్నాడు అర్జునుడు. ఎవరురా ఇతను అని అనుకున్నాడు. అలసట లేక ఇంత ఎప్పటికప్పుడు నూతన తేజస్సుతో బలముతో యుద్ధం చేస్తున్నాడు ఏమిటనుకున్నాడు. ఎవరో ఒక దివ్యశక్తి ఉండవచ్చు అనుకున్నాడు. పరమేశ్వర ఎవరు నువ్వు అన్నాడు. ఆయన సాక్షాత్కరించాడు. లేనురా అన్నాడు. కాబట్టి పాశుపతాస్త్రమున్ పడసే పాశుపతాస్త్ర మంత్రమును ఆయనకు ఉపదేశించి అస్త్రమును ప్రసాదించాడు. అస్త్రము అంటే మంత్ర ప్రధానమైనది, శస్త్రం అంటే ఆయుధం బయటికి కనపడేది. అలాంటి పాశుపతాస్త్రం ఇచ్చాడు. దేవా, ఇంత అనుగ్రహం ఇచ్చావు కదా, నాకు మోక్షమును ప్రసాదించు, కైవల్యం ఇవ్వు అని అడిగాడు. నీకు ఇప్పుడు కైవల్యం ఇవ్వడానికి వీల్లేదు నాయన. ఎందుకంటే ఈ అస్త్రమును ప్రసాదిస్తున్నానా శత్రు సంహారార్థము. నీవు కొన్ని వేల మంది మహావీరులను సంహరిస్తావు. ఈ సంహరణ పాపము నీకు, దీంట్లో పాపం చేయనివాడు, సంబంధం లేనివాడు చాలా మంది ఉంటారు. ఈ పాపమంతా నీకు మోక్షానికి అడ్డమవుతుంది. నీకు మోక్షం ఇవ్వడానికి సాధ్యం కాదు. నీవు ఒక ఆటవిక జన్మ ఎత్తుతావు. ఒక వాయులింగమును నీవు భజించు. దక్షిణ కైలాసంబుర, దక్షిణ కైలాసములో నీవు వాయులింగాన్ని సేవించు. ఫణామండలితో కూడుకున్నటువంటి వాయులింగమును నీవు అర్చించు. నీకు అప్పుడు ముక్తి ప్రసాదిస్తాను ఆ జన్మలో అన్న. ఆయనే తిన్నడు అని పుట్టాడు. ఆ మహా అడవిలో, అడవి అక్కడక్కడ 4 ఇళ్ళు ఉన్న పల్లెల్లో ఒక ఇంటిలో, అక్కడే ఒక రాజు ఆయన ఉన్నంతలో, ఆ అడవికి రాజు. ఆ తల్లిదండ్రులకు ఈయన పుట్టాడు. మహాశివభక్తి పుట్టినప్పటి నుంచి. నేను ఒక పద్యం కూడా చెప్పాను అవధానంలో. కన్నప్ప గురించి ఆయన చెప్పండి అంటే, ఇతడు కన్నప్పగించినాడు, ఇతడు కన్నప్ప కనులు అప్పగించినాడు, కన్ను అప్పగించినాడు. శివుడికి కన్ను ఇచ్చాడు. ఎవడికంత త్యాగం అండి? చూపిస్తాడా ఎవడన్నా? చూపిమ్మంటే అమ్మ నాకు కావాలి కదా అండి, నేను ఎట్లా అండి అని అంటాడు. మరి అందుకే నువ్వు మానవుడివి నాయన. వాడు ముక్తికి కారణం హేతుభూతుడయ్యాడు మహానుభావుడు. మొరటు భక్తి, తెలియదు, అమాయకుడు. ఏమి అయ్యో పాపం అడవిలో ఉన్నావే స్వామి, నీకెవరు అన్నం పెడతారు చెప్పు, ఎవరుండి పెడతారని వాడు చంపి తెచ్చినటువంటి మాంసము పెట్టాడు. ఇప్పుడు చమత్కారంగా తెలివిగా మాట్లాడుతుంటాడు. కన్నప్ప మాంసం పెట్టలేదా అండి, నేను తిని చేస్తే తప్పే ఉందంటే, కన్నప్ప అంత భక్తి నీకుందా? కన్నే ఇచ్చాడు, నువ్వు ఇస్తావా? ఇస్తే చెయ్యి. ముందు కన్ని, తర్వాత మాంసం పెట్టు. నువ్వు తిను, ఆయనకు పెట్టు, రెండు సంతోషం. ముందు కన్ని. అందుకే నువ్వు చెయ్యగలిగిన పనులనే మాట్లాడాలి తప్ప అన్నిటికీ అందరితోనూ పోల్చుకోరాదు. అందువల్ల అంత మహాభక్తుడు అతడు. పెడితే మాంసమేమి భుజించాడు ఆయన. ఎందుకు భుజించాడు? శివుడు సర్వభూతరాశి అంతా ఆయన కుక్షిలోనే ఉన్నది. ఆయన మాంసం తింటాడండి, ఆయన ఇట్లుంటాడండి అని చెప్పే మార్గాలు లేవు. సమస్త భూతరాశి అంతా ఆయన కుక్షిలోనే ఉన్నది.
అందువల్ల లోకాలోక అతీతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క లీలలు అనంతములు. మనం కూడా కపాలధారి అన్నాం అనుకోండి. అసలు కపాలధారి అంటే మనం కూడా శివుడే. ఆ శివుడిని పూజించడానికి మనం శివుడు కావాలి. ముందు మనం కూడా గ్రహించాలి. కపాలం లేదా మనకు? ఉంది కదా. ఏమంటే బయటికి కనపడడం లేదు. కనపడితే ఒకరికొకరు చూసి భయపడతాం అందరం. జీవించడం సాధ్యం కాదు. అందువల్ల ఒక అందమైన కవచం ఇచ్చాడు పరమేశ్వరుడు. సృష్టి చాలా విలాసం గొప్పది, అందుకని అందమైన కవచం ఇచ్చాడు. ఏ లోపము లేనట్టు నువ్వు ఎంత సుందరంగా దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేహం దేవాలయం రా అన్నాడు. ఇంత గొప్పగా చెప్పే సంస్కృతి భూమండలంలో ఇంకొకటి లేదు. నువ్వు పాపివి, నువ్వు అట్లాంటి వాడివి, ఇట్లాంటి వాడివి అని చెప్పేదానికి తెల్లవతే తయారవుతారు. కానీ నీకేం పాపం లేదు, నీ దేహం దేవాలయం రా అన్నాడు. మరి ఏమిటయ్యా దేవాలయం అయితే ఎట్లా? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. నీ దేహంలో ఉన్న ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో వీడు సనాతనమైన దేవుడురా. వీడు ఇప్పటివాడు కాదు, ఇప్పుడు ఈ వేషం వేసుకున్నాడు. ఇంకో 50 ఏళ్ళు గడిచేటప్పటికీ ఇంకో రూపంతో వస్తాడు వాడు. మా తాతగారి పేరే పెట్టామండి, వీళ్ళ నాన్నగారి పేరే వీడికి పెట్టామండి అంటుంటారు. మళ్ళీ అదే పేరుతో మనవడు వస్తాడు, ముని మనవడు వస్తాడు. ఇదే కాదు, ఇంకెన్నో రూపాలు. అందువల్ల దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన శరేత్ అజ్ఞాన నిర్మాల్యం. ముందు రోజు శివుడికి పెట్టిన పూలు ఎడమ వైపుకు తీసేయాలి. ఉత్తరత నిర్మాల్యం విసృజ్య అన్నారు పూజలో. ఉత్తరత ఉత్తర భాగం అంటే ఎడమ ఉత్తరం వైపుకు తీసేయాలి నిర్మాల్యం ఎప్పుడూ కూడా. చండీశ్వరాయ నమః నిర్మాల్యం విసృజ్య అన్నాడు. కాబట్టి జీవో దేవ సనాతన. మనం ఏమి తీసేయాలి? నేనే శివుడైతే మనమే శివుడు. నిన్నటి వరకు ఉన్న అజ్ఞానము, గత క్షణం వరకు ఉన్న అజ్ఞానం అనే నిర్మాల్యము తీసేయి. జ్ఞానం అనే కొత్త మాల్యమును పుష్పమును ధరించు. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. సో అహం సోహం 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 హంస సోహం 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 హంస హంస హం సోహం హం సోహం సోహం హంస అహం. ఆ హంస గాయత్రి అన్నారు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలే హంస గాయత్రి అన్నారు. హం సోహం హం సోహం హం సోహం హంస గాయత్రీం జపిత్వా అన్నాడు. హంస గాయత్రి జపము చేసి అన్నాడు. చాలా విలక్షణమైనవి పూజా రహస్యాలు ఇవన్నీ కూడా. ఇటువంటి పూజా మాధుర్యమును శ్రీకాళహస్తీశ్వర ఎంత చెప్పినా ఇంకా ఎన్నో నా మనసులోకి వస్తున్నాయి. అన్నీ చెబితే సమయం మనము అప్పటికే కొంచెం ముందుకెళ్ళాము, ఒక 5 నిమిషాలు. అందువల్ల శ్రీకాళహస్తీశ్వరుని యొక్క మహిమ చాలా గొప్పది. రాహుకేతు స్వరూపం. ఎప్పుడైతే కాళహస్తీశ్వరుడు భూమండలానికి వచ్చాడో అమ్మవారు ఉండలేక దక్షిణ కైలాసము కదా నేను వచ్చేస్తున్నానని స్వామికి చెప్పకుండానే అమ్మవారు జ్ఞాన పుష్ప స్వరూపిణి అయి జ్ఞాన ప్రసూనము. ఎక్కడ అంత విలక్షణమైన పేరు చూడండి, జ్ఞాన పుష్పము అమ్మవారు. జ్ఞానమునే పుష్పం అంటారు. జ్ఞానం అంటే వికసించేదే పుష్పం. వాడు చాలా మహాజ్ఞాని అంటే వాడు మొహం ముడుచుకొని, మూతి ముడుచుకొని, బుద్ధి ముడుచుకొని ఉండేవాడు జ్ఞాని కాడు. వాడు ఎప్పుడు వికాసం అంటే ముఖం నవ్వుతూ ఉంటుంది. వాడి మనస్సు విశాలంగా ఉంటుంది. ప్రపంచం అంతా నా వాళ్లే కదండి, ఎవరికి కష్టం వచ్చినా అయ్యో అని వీడు బాధపడతాడు. అక్కడ జరిగిందండి నీకెందుకు అని అంటే ఉండదు అట్లా. వాడు మహనీయుడు. అందువల్ల ప్రపంచంలోని కష్టమంతా వాడిదే అనుకుంటాడు. ఎవరికి అభ్యుదయం వచ్చినా వీడు ఆనందిస్తాడు. వాడందరూ బాగుపడ్డారండి, సంతోషంగా ఉన్నారండి, వీడు ఆనందిస్తాడు. ఇది మహత్త యొక్క లక్షణం అన్నాడు. కాబట్టి సోహంభావేన పూజయేత్. అమ్మవారు ఎప్పుడైతే స్వామి వచ్చాడో భూమండలమునకు జ్ఞానప్రసూనాంబ వచ్చింది. జ్ఞానము వికసిస్తుంది ఆమె దర్శనం చేస్తే. కేతువు జ్ఞానస్వరూపం, రాహువు స్వామి స్వరూపం. అక్కడ రాహుకేతువులు. అక్కడ ఒకసారి పరమాచార్యుల వారు వచ్చారట ఆ దేవాలయానికి. దక్షిణము నుంచి ప్రారంభమవుతుంది దేవాలయం. అన్నీ కూడా శ్రీకాళహస్తి ఇలా సవ్యముగా ప్రదక్షిణంగా వెళతాం అన్ని దేవాలయాలకు. కానీ కాళహస్తిలో దక్షిణము మొట్టమొదటి దక్షిణామూర్తి దర్శనమిస్తాడు. అక్కడ నుంచి ఇలా పోవలసింది ఇట్లా పోతాం. అంత తిరిగి మళ్ళీ దక్షిణామూర్తి నుంచి బయటకు వస్తాం. అంటే దక్షిణము వైపు ఎంత అందంగా ఉంటాడో శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి. మా పీఠంలో కూడా నాకు అంతే అందంగా కనిపిస్తాడు. మా పీఠంలో కూడా దక్షిణామూర్తి స్వామి ఉన్నాడు. ఎప్పుడైనా రండి, దర్శనం చేయండి, తరించండి. సరస్వతి దేవాలయము, సరస్వతికి అంగదేవత దక్షిణామూర్తి.
అందువల్ల దక్షిణం వైపు దక్షిణామూర్తి ఉంటాడు. అంత పరమ సుందరుడు ఆయన. దక్షిణామూర్తి అంటే జ్ఞానమూర్తి. అటువంటి దక్షిణామూర్తి నుంచి అక్కడ అంత అపసవ్యముగా ఇలాగా మేరుం ప్రదక్షిణీకృత్య నవగ్రహ పూజ చేసేటప్పుడు అన్నిటికీ మేరువునకు ప్రదక్షిణము చేసి అని అంటారు. ఒక్క రాహుకేతువుల దగ్గరికి వచ్చేటప్పటికి మేరుం అప్రదక్షిణీకృత్య అంటాడు. మేరు పర్వతమునకు అప్రదక్షిణముగా నడుస్తారు రాహుకేతువులు ఇద్దరు. అటువంటి రాహుకేతు స్వరూపమైనది శ్రీకాళహస్తి క్షేత్రము. శ్రీకాళహస్తీశ్వరుని యొక్క మహాత్మ్యము ఎంత చెప్పినా చెప్పవలసినది ఉండనే ఉంటుంది. ఎంతమంది చెప్పినా, ఎన్ని పర్యాయాలు చెప్పినా ఇంకా చెప్పవలసినది ఉంటుంది. అటువంటి కాళహస్తీశ్వరుని యొక్క అనుగ్రహము ఏ వేదంబు పఠించే లూత అంటే సాలెపురుగు. దానికి ఏం వేదాలు తెలుసయ్యా అన్నాడు ధూర్జటి మహాకవి. ఏ వేదంబు పఠించే లూత భుజగంబు ఏ శాస్త్రము చూచే తాను ఏ విద్యాభ్యసనం గునర్చక్కరి ఏనుగు చెంచు ఏ మంత్రమూహించే బోధావిర్భావ నిదానము చదువులయ్యా కావు నీ పాద సంసేవారక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. అయ్యా, నిన్ను సేవించడమే సర్వజ్ఞాన మూలము, సర్వ విద్యామూలము, సర్వమంత్ర ఫలము. మహాత్ముడివి నీవే అన్నాడు. ఇంకా ఎన్నో కథలు వస్తున్నాయి, కానీ నేను అవన్నీ ఉపసంహరించుకుంటూ మనస్సును ఇక్కడికి మీ అందరికీ కూడా కాళహస్తీశ్వరుడి యొక్క అనుగ్రహము కలుగుగాక. అక్కడ పాతాళములో వినాయకుడు ఉన్నాడు. శ్రీకాళహస్తిలో చాలా విశేషము పాతాళ వినాయకుడు. ఆయన గంగలో ఉంటాడు. ఆ పాతాళ వినాయకుడు చాలా విశేషము. మళ్ళీ అన్నీ తిరిగి ఆయన దగ్గరికి రావాల్సిందే కాబట్టి ముందు ఆయనే, మళ్ళీ శిఖరము ఆయనే. అందువల్ల పాతాళ వినాయక అనుగ్రహము మీకందరికీ కలగాలని అందరినీ ఆశీర్వదిస్తూ జయోస్తు. Please subscribe to our YouTube channel. Like and share this video.